ఈ లడ్డు విషయంలో పవన్ కళ్యాణ్ కూడా కొన్ని ఆరోపణలు చేశారు. అయోధ్యకే ఏకంగా కల్తీ చేసినటువంటి లడ్లు పంపించేశారు. మొత్తం అసలు ఒక నెయ్యే లేదు, అసలు నెయ్యి కల్తీ ఏంటని ఇదంతా జగన్మోహన్ రెడ్డి చేశాడని నేను చెప్పను, కానీ ఆ చేసే వాళ్ళందరికీ జగన్మోహన్ రెడ్డి మద్దతుగా ఇస్తున్నారని చెప్పి పవన్ కళ్యాణ్ ఆరోపిస్తారు. ఆయనంత అమాయకుడు ఈ రాష్ట్రంలో ఇంకెవరు ఉండరు అనుకుంటున్నాను. ఎందుకంటే 1,00,000 లడ్లు ఇక్కడి నుంచి రాముడి విగ్రహ ప్రతిష్టాపనకి వెళ్ళినది ఓకే కదా. అప్పుడే కల్తీ జరిగితే మీరందరూ వెళ్ళారుగా. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు అక్కడే ఉన్నారు, సినిమా మీ అన్నయ్య చిరంజీవి గారు అక్కడే ఉన్నారు, పెద్ద పెద్ద మీ సినిమా ప్రముఖులందరూ అక్కడే ఉన్నారు. మీరు వెళ్ళారు, మీ అపోజిషన్ ఉన్నప్పుడు మీరు వెళ్ళారు, చంద్రబాబు గారు అందరూ వెళ్ళారు కదా. అయోధ్య రామ మందిరం సంస్థాపన కానీ ఓపెనింగ్ కానీ మీరు వెళ్ళారు కదా. ఓపెనింగ్ రోజు ఆ లడ్లు అక్కడికి వచ్చినాయి కదా, మీరు తిన్నారు కదా. మరి ఆ రోజు ఎందుకు చెప్పలేదు? ఆ రోజు మీరు అందరూ ప్రసాదం బాగా చాలా బాగుందని తిని ఏ ఒక్కరైనా మీరందరూ అక్కడికి వెళ్ళిన ప్రముఖులందరిలో ఒక్కరైనా లడ్డూ ప్రసాదం బాగలేదు, లేకపోతే దీంట్లో స్మెల్ వస్తుందని కానీ, లేకపోతే నాణ్యత లేదని కానీ ఎవరైనా ఒక్కరిని ఆరోపణ చేయగలిగారా? మరి ఎందుకు చేయలేదు? ఆ రోజేమో బాగుందా? ఈరోజు పార్టీ మారేటప్పటికి ఆయన మీ భాగస్వామ్యంలో ఉన్న ముఖ్యమంత్రి ఏదో అదిగో పిల్లి అనేటప్పటికి మీరు ఇదిగో పూలు అని చెప్పి మెట్లు కడిగేశారు విజయవాడ దుర్గగుడికి వెళ్ళిపోయి. అంటే వాళ్ళు ఏ తానా అంటే మీరు తందానా అనడానికి మీరు లోకేష్ గారు లేకపోతే బీజేపీ వాళ్ళు రెడీగా ఉంది అని చెప్పి మేము చెప్తా ఉన్నాం. ఇది క్లియర్. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అది అబద్ధమా నిజమా, ఆయన తెలియక మాట్లాడుతున్నాడా, ఎందుకు మాట్లాడుతున్నాడు అనేది కూడా మీరు బ్యాలెన్స్ జస్ట్ అనాలిసిస్ చేసుకోకుండా అలా అనగానే ఇలా మాట్లాడేస్తున్నారు. లోకేష్ గారు చూస్తే మా నాన్న అన్ని ఆధారాలు మా పేపర్లు చూసే మాట్లాడతాడు, కొవ్వు కలిసిందని చెప్పి ఆయన మాట్లాడితే కొన్ని కొవ్వులు కలిసిందని, ఈ ఏకంగా పని మాంసమే కలిసిందని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చే పరిస్థితిలో వీళ్ళు ఉన్నారు. అంటే ఈ రాష్ట్రానికి పట్టిన దౌర్భాగ్యం అని చెప్తా ఉన్నాను.